హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెవులో చెప్తా. సో ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ వీడియో నేను రిలీజ్ చేయాలనుకుంటున్నా. అది ఏంటి అంటే సాయి దివ్య పూజ గురించి. సో నాకు సాయిబాబా అనేది చాలా చాలా ఎంతో ఇష్టమైన, ఏదైనా నేను భక్తితో కానీ లేదంటే నేను లోలో ఉన్నప్పుడు కానీ ఆర్ నాకేం చేయాలో తెలియనప్పుడు కానీ సాయి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ నేను ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్కి వేస్తాను. సో వై నాట్, నేను చాలా అటెంప్ట్స్ చేసిన యూట్యూబ్ చేద్దామని లేదంటే బొటిక్ రన్ చేద్దామని, బట్ ఎక్కడ నాకు కాన్స్టెంట్ అనేది నేను చేయలేకపోతున్నా. సో వై నాట్ అని నేను మళ్ళీ నా ఛానల్ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా. గురుబలం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది నేను ట్రూలీ బిలీవ్ చేస్తా. ఎందుకంటే నా లైఫ్లో నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సాయి దివ్య పూజతో. ఏంటి అంటే నేను ఒక జాబ్ చేస్తూ ఉన్నాను, సడన్గా నాకు ఆ జాబ్ వచ్చింది అనుకునే లోపలే పోయిందనమాట. అంటే లైక్ ఆఫ్టర్ 1 year కంప్లీట్ అవ్వకుండానే, బట్ నాకు బిట్వీన్ 6 months ఎంతో గ్యాప్ వచ్చింది నేను ఇంకొక దాంట్లోకి వెళ్ళడానికి. ఏంటి నేను ఇంత కష్టపడినాను, నాకు ఎందుకు రాలేదు అని నేను బాధపడుతుంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింది. నాకు అప్పటి వరకు దివ్య పూజ గురించి తెలియదు. సచ్చరిత్ర అయితే నేను చాలాసార్లు చదువుకున్నాను. సో దివ్య పూజ తెలియదు నాకు. తను వాళ్ళ బ్రదర్ కోసం కోరుకుందనమాట. యుఎస్లో వీసాస్ ప్రాబ్లం వల్ల తనకి అది సెట్ అయింది. సరే నేను వై నాట్, నేను ఎందుకు ట్రై చేయకూడదు. అప్పటికి నేను జాతకం చూపించుకున్నాను అనమాట. సో నీకు గురుబలం తక్కువ ఉండింది, గురువుని పూజించు అట్లా అని చెప్తే నేను సాయిబాబా గుడికి తరచుగా వెళ్తూ ఉండేదాన్ని. అండ్ నాకు ఏం చేయాలో తోచక నేను సడన్గా ఒక 5 weeks అట్లా స్టార్ట్ చేసుకున్నా. స్టార్ట్ చేస్తే నాకు రిమెంబర్ అసలు నేను కంప్లీట్ అయ్యే లోపలే ఇంటర్వ్యూ రావడము, గెట్ ఇన్ అవ్వడము, అసలు చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు దివ్య పూజతో. ఆ తర్వాత నేను మా తమ్ముడి కోసం కోరుకున్నాను. ఆ తర్వాత నా హెల్త్ కోసము ఎప్పుడూ నాకు ఫెయిల్ అనేది అవ్వలేదు. నేను అంత ట్రస్ట్గా చేసుకున్నాను అండ్ అంత నమ్మకం నాకు ఉండింది బాబా మీద. బాబాని కూడా నేను ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. సో హీఈస్ మై స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటా. అంటే కనిపించే వాళ్ళే స్ట్రెంగ్త్ కాదు, మనం వెనుకుండి మనల్ని పుష్ చేసే వాళ్ళు కూడా మన స్ట్రెంగ్త్ అని నేను బాగా బిలీవ్ చేస్తాను. సో నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను హైదరాబాద్కి మూవ్ అయినప్పుడు నేను సాయిబాబా గుడికి వెళ్ళాలి అని అనుకుంటూనే వెళ్ళలేకుండే. నాకు నియర్ బైలో ఉండింది, బట్ నాకు దారి తెలీదు. సో ఫ్రెండ్స్ని అడుగుతూ ఉండేదాన్ని, నాకు దారి చెప్పండి అంటే ఇది ఇక్కడే అన్న. ఏ రోజు ధైర్యం చేయలేదు. అలాంటిది నేను దివ్య పూజ మళ్ళీ మొదలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ డే నాకు ధైర్యం రావడం, నాకు ఆ టైంలో కాల్స్ ఏమీ లేకపోవడం, నేను హారతికి వెళ్ళడం అసలు మిరాకిల్ అనమాట. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ సాయిబాబా. మీలో ఎవరికన్నా ఈ పూజ డీటెయిల్స్ ఆర్ ఆల్మోస్ట్ అందరికీ ఆ బుక్ చదువుకుంటే తెలుస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికన్నా లైక్ డీటెయిల్డ్గా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ చాలా చెప్తా. సో నేను ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు నేను కాన్స్టెంట్గా నా ఛానల్ని రన్ చేయాలనేది, అంటే నాకు అందరు వీడియోస్ చూస్తే చేయాలి. నేను చాలాసార్లు స్టార్ట్ చేసి ఏం కంటెంట్ ఇవ్వాలో తెలియక అండ్ ఏమైపోయిందంటే స్టార్ట్ చేయడం, కుకింగ్ వీడియోస్ పెట్టడం, అంటే లైక్ ఒక సాంగ్ యాడ్ చేసేస్తే మనకి వ్యూస్, అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సరే నేను వై నాట్ ద ఫైనల్ ట్రై అన్నట్టు నేను ట్రై చేస్తున్నా. నా ఛానల్ నేమ్ మర్చిపోకండి. ఏదైనా మీ అందరికీ చాలా చెప్తూనే ఉంటా. మీరందరూ నా సీక్రెట్స్ వింటూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.